పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది. తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలని గుదిబండలైనాయి. ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి. కావాలంటే మీరు ఇంకోటితో చదివించుకోవాలి. బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, ఇది వీరు చదివి ఉండరు, పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు. ఎవరికో ఇచ్చిండ్రు, ఇది ఎవరికో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లే రిలీజ్ చేసినట్టున్నారు. ఇది అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో. మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం. మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసిన ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటలు ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది? దానికి ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? మీ బిల్లు ఎంత వచ్చినా 200 వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజు. మీకు 210 యూనిట్లు వచ్చినా 10 యూనిట్లకే తీసుకుంటాం తప్ప 200 మాఫీ చేస్తాము క్లియర్ చెప్పినారు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి. మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు, మీ గవర్నర్ ప్రసంగం నాడు, మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడి చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాం, 200 లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం, 200 యూనిట్లు దాటితే 201 యూనిట్ వస్తే కూడా ఆ 1 యూనిట్కే పైసలు తీసుకుంటాం, 200కు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు మీ వాళ్ళు. ప్రజలు కూడా గమనించాలి, ఇది 200 యూనిట్ల వరకు మాఫీ, 200 యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళకు పూర్తిగా మాఫీ అవుతుంది. 200 యూనిట్లు దాటితే ఆ పైన వచ్చిన 1 యూనిట్ ఉంటే 1 యూనిట్, 10 యూనిట్ ఉంటే 10 యూనిట్లకే తీసుకుంటాం, 200కు బిల్లు తీసుకోము అని స్పష్టంగా చెప్పారు. ప్రజలు, వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. రైతు బంధు విషయంలో కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు, మాకు అరెకరం ఉంటే 36 రూపాయలు వచ్చినాయి, మాకు 18 రూపాయలు ఇచ్చినాయి,
మాకు ₹2 వచ్చినాయని చెప్పి పెడుతున్నారు కొంతమంది. అది కూడా ఏందో స్పష్టంగా చెప్పాలి. ఏ పద్ధతిలో ఇస్తారు, ఎట్లా ఇస్తారు తీసుకోవచ్చు, సమయం తీసుకోవద్దని మేము అనడం లేదు. ప్రభుత్వం అన్నాక కొంత సమయం తీసుకుంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ స్పష్టంగా చెప్పాలి ప్రజలకి. మేము ఇట్లనే మోసం చేసుకుంటూ పోతాం, దబాయించుకుంటూ పోతాం, ఎవరైనా అడిగితే కేసులు పెడతాం. అయితే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే రద్దు చేస్తారా? రద్దు చేయమని అడుగుతారన్నట్ట. అంటే కాంగ్రెస్ పార్టీకి అది కూడా తెలియడం లేదు. మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము 420 గంటలేమో అని. మేము చెప్పలేము. మేము 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పినాం. దానికి ఏందో పోయి మేము ఎన్నికల కమిషన్ కార్డు చెప్తాం, వీడే చెప్తాం, ఆడ చెప్తే ఉంది. మీకుంది 420లో అనే భావన, కానీ అది ఎన్నికల కమిషన్కి ఎందుకు తెలుస్తుంది మీరు చెప్పుకుంటే తప్ప. మీకు మీరే చెప్పుకొని బయటపడుతున్నారు. మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు. మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు. మీరు స్పష్టంగా బాజాప్తిగా ప్రింటేజ్ చేసినాం, అందులో ఏమి తప్పేమో. మీరు చాలా చేసిండ్రు. మీరు ప్రారంభమైన అప్పుడే ఎందుకు ఆగమవుతున్నారు? ఇంకా మేమేం మొదలు పెట్టలే, గుర్తు చేసినాం అంతే. ఇగో మీరు ఇచ్చినవి 420 హామీలు. మీరు అప్పుడే ఏందో ఒకటి ఇచ్చి అయిపోయింది ఒకటి అయిపోయింది అని చెప్తున్నారు. అంటే కూడా ఇంకా 2 ఉన్నాయి. మీరు 3 4 కలిపి జట్లు కలిపి ఒకటి చేసిరు. అలా ఒకటి ఇచ్చి 4 అయిపోయినాయి అని అంటే ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేరు, సాధ్యం కాదు. సరే, దాని మీద దృష్టి పెట్టారు. ఇక పార్టీని రద్దు చేయాలంటే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే ఇక మమ్మల్ని అడిగేటోడు ఉండేడనా? మీ 420 మీద చెప్పిన సమాధానం కానీ ప్రజలకి రద్దు చేస్తామని గీడి పోయి పిటిషన్ పెడితే ఆగదు. ప్రజలు కూడా చర్చించుకుంటూనే ఉన్నారు. మొదలైంది మీ పరిపాలన యొక్క గొప్పతనం, ఆస్వాదిస్తూనే ఉన్నారు అప్పుడే. కాబట్టి ఈ పనికి మళ్ళీ ఆలోచనలు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా చేయాలి తెలియకపోతే తెలుసుకొని ప్రయత్నం చేయండి. అనుభవజ్ఞులు ఎవరిని అడిగి పరిపాలన మొదలు పెట్టండి తప్ప ఏందో దాడి చేస్తాం, ఏందో చేసి తప్పించుకుంటాం అంటే సాధ్యం కాదు.